హలో అండి. ఇవాళ పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర 4 కట్టలు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. పన్నీరు, 2 ఉల్లిపాయ తరుగు, 1 టమాటా తరుగు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, బటర్, 2 బిర్యానీ ఆకులు, కుక్కర్లో 1 గ్లాసు నీళ్లు పోసుకుని ఈ పాలకూర అంతా అందులో వేసుకోవాలి. మొత్తం పాలకూర అంతా 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్స్ తెప్పించుకోవాలి. తర్వాత పాలకూర అంతా కుక్కర్ చల్లారాక పాలకూర అంతా జారులోకి తీసుకోవాలి. ఈ నీళ్లు పారిపోయక్కర్లేదండి, తర్వాత కూరలో వేసేసుకోవచ్చు. ఎందుకంటే విటమిన్లు అన్నీ పోతాయి వంపేసుకుంటే. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బటర్ వేసుకుని 2 బిర్యానీ ఆకులు వేసుకుని కలుపుకోవాలి. కలపాలి. తర్వాత ఉల్లి తరుగు వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కారం అది కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. అది కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత ఈ పాలకూర పేస్ట్ వేసుకుని పాలకూర పేస్ట్ అంతా వేసేసుకుని శుభ్రంగా 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఇందాక కుక్కర్లో ఉన్న నీళ్ళు అవి కూడా వేసేసుకుని శుభ్రం కలుపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
తర్వాత ఒక చెంచా పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మంచి టేస్ట్ వస్తుంది పంచదార వేయడం వల్ల. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసుకోవడమే. ఇది చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది.